ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోండి. ప్రతిరోజు 1 గంట బాబాతో ఆత్మిక సంభాషణ చేసుకుంటూ అనుభవం చేసుకుంటే ఆ రోజు ఎంతో భాగ్యం మనకు తయారైపోద్ది. యోగం చేసుకునేటప్పుడు మనం సమానంలో స్థితిలో అవ్వాలి. నేను ఒక పవిత్ర ఆత్మని అని అనుభవం చేసుకోవాలి. నేను పవిత్ర ఆత్మని అని అనుభవం చేసుకోండి. ఎప్పుడైతే మనము ఆత్మిక స్థితిలో ఉన్నామో అప్పుడు శివపరమాత్ముడు మనకి శక్తి ఇవ్వటానికి ఆయన తప్పకుండా శక్తిని ప్రసాదిస్తారు. ఆయన కూడా రెడీగా ఉంటారు. మనం తెలుసుకోకపోతే ఆయన ఎలాగిస్తారు? కాబట్టి ప్రతి ఒక్కరూ నేను ఒక ఆత్మని, శరీరం కాదు, పవిత్ర ఆత్మని అని అనుభవం చేసుకోండి. ఇలా చాలా కాలం యొక్క అభ్యాసము అంతిమలో మనల్ని పాస్ విత్ హానర్ చేస్తుంది. ఈ అనుభవం చేసుకున్న తర్వాత నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ప్రదేశంలో బిందు స్వరూపుడైన పరమాత్మ శివుడు మన ఆత్మకి ఒక అద్భుతమైన శక్తి, ఆత్మని దేవాత్మగా చేసే శక్తి ప్రసాదిస్తున్నారు అని అనుభవం చేసుకోండి.
ఈ విధంగా యోగేశ్వరుడైన శివ పరమాత్ముడు మనకి అతి సులువుగా యోగం నేర్పారు. ఎలాగా? నేను ఒక పవిత్ర ఆత్మని, నుదుట తిలకం ధరించే ప్రదేశంలో శరీర అంతర్భాగంలో ఒక మెరిసే నక్షత్రం లాంటి స్వరూపాన్ని అని మీరు సంకల్పం చేసుకోగానే ఆ జ్యోతి స్వరూపమైన ఆత్మకి పరమాత్మ శక్తి వచ్చే మార్గం లభించేస్తుంది. ఎందుకంటే పరమాత్ముడు ఆత్మకి శక్తి ఇస్తాడు. ఆత్మ శరీరంలో ప్రతి అణువుకి శక్తి ఇస్తుంది. కాబట్టి బాబా ఆత్మకి శక్తి ఎప్పుడైతే ఇచ్చారో శరీరం కూడా ఆరోగ్యవంతం అయిపోతుంది. ఎందుకంటే కాలిలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అది ఆత్మకి బాధ కలుగుతుంది. అదే శవానికి ముళ్ళు గుచ్చుకుందనుకోండి, బాధ కలగదు కదా. అంటే కాలిలో గుచ్చుకున్న ముళ్ళు ఆత్మక బాధ కలిగిందంటే ప్రతి అణువు శరీరంలో ఆత్మ కనెక్షన్లో ఉంటుంది. అందుచేత పరమాత్మ శివుడు మన ఆత్మకి ఎప్పుడైతే ఒక దివ్య అలౌకిక దైవశక్తి ఇస్తున్నారో ఆ శక్తి ఆత్మలో ఉండి ప్రతి అణువుని కూడా ఆరోగ్యవంతం చేసేస్తుంది మనకు తెలియకుండానే. యోగంలో అన్ని శక్తులు ఉంటాయి. కాబట్టి బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలా ఒక దివ్య శక్తి ఆత్మలో నిండుతున్నట్లు ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి. ఆ శక్తి విశ్వంలో ఉన్నటువంటి వాయుమండలానికి ఇస్తున్నట్టు అనుభవం చేసుకోవాలి.
ఎందుకంటే భగవంతుడి శక్తి మనొక్కరికి ఇచ్చిన, మనొక్కరి ద్వారా విశ్వం అంతా వ్యాపించటానికి ఇస్తారు ఆయన. అందుకు మళ్ళీ మనం ఏం సంకల్పం చేయాలి? బాబా, ఈ శక్తి అంతా విశ్వంలో ప్రతి ఆత్మకి అనుభవేలాగా వరదానం ప్రసాదించి బాబా అని సంకల్పం చేసుకోవాలి. ఏ విధంగా అయితే వేసవికాలంలో మండు ఎండలో ఆకాశం మేఘవృత్తం అయినప్పుడు ఏమవుతుంది? చల్లగాలి వచ్చి వర్షం కురుస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాయుమండలం అంతా చల్లగా అయిపోద్ది కదా. సూర్యునికి కాంతిని కిందకి దిగనవద్దు, అడ్డేసేస్తుంది. అలాగే భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకునేలాగా ఇచ్చారు, విశ్వానికి ఇచ్చేలాగా ఇచ్చారు బాబా. కాబట్టి బాబా, శివ బాబా, నా ఆత్మలో నిన్న ఈ శక్తి అంతా విశ్వంలో నిన్ను ఎతుకుతున్నారు. భగవంతుడు ఎక్కడున్నాడు? ఓ భగవంతుడా, నన్ను కాపాడతావా? ఇలా ప్రతి ఒక్క గృహంలోని నిన్ను తప్పకుండా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మాకు నేర్పినట్లే వాళ్ళందరికీ కూడా ఏదో శక్తి నన్ను పిలుస్తుంది, ఏదో శక్తి నా మనసుని పవిత్రంగా ఉంచుకోమని అనిపిస్తుంది. అలా వాళ్ళకి ఆ అనుభవం చేయించండి బాబా, శివబాబా. ఎందుకంటే మండు టెండలో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా మేఘాలంతా కమ్మి చల్లగా లేసి వర్షం వస్తే అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది ఆ వ్యక్తికి. అలాగే మా కోసమే కాకుండా విశ్వం కోసం మీరు ఇస్తున్నారు. ఈరోజు మేము అది గ్రహించాం. కాబట్టి వాళ్ళందరికీ నాకు ఏదో ఒక శక్తి ఈ తప్పు చేయొద్దని చెప్తుంది అని వాళ్ళకి అనుభవం వీళ్ళ చేయండి బాబా.
ఎందుకంటే మీ లక్ష్యం ప్రపంచంలో ఉన్న ప్రతి ఆత్మకి మీరు వచ్చారని తెలియాలని, మీ నుంచే వారసత్వం పొందాలని, ప్రపంచంలో ప్రతి ఆత్మకి తండ్రి నుంచి వారసత్వం తప్ప అన్నదమ్ముల నుంచి రాదని మీకు తెలుసు. కదా బాబా? కాబట్టి ఈ మనసా సేవ మీరు నేర్పారు కాబట్టి మా అందరికీ, అలాగే 780 కోట్ల ఆత్మలకి ఒక్కరోజైనా, ఒక్క సెకండ్ అయినా భగవంతుడు కనపడితే బాగుండు అని వాళ్ళకి ఆపదలో తప్పకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. జీవితంలో పుట్టిన వ్యక్తి తప్పకుండా నేను ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి మరి వాళ్ళకు కూడా అనుభవమే వరదానాన్ని ప్రసాదించండి శివ బాబా, ప్రసాదించండి. ఎందుకంటే నిన్ను స్మృతి చేసుకోకుండా మళ్ళీ ఈ భూమి మీదకి జన్మించే హక్కు వాళ్ళకు ఉండదు. ఎందుకంటే పంచతత్వాలు నీ సృష్టి, ఆత్మ నీ బిడ్డ. నువ్వు సృష్టించే సృష్టి మీదకి ఆత్మ వచ్చి మళ్ళీ పాత్ర అభినయించాలంటే నిన్ను తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి కదా బాబా? కాబట్టి ఇంక వినాశనం దగ్గరికి వచ్చేసింది కాబట్టి గడియలు. మరి మీరే ఎలాగ మాకు జ్ఞానం ఇచ్చేవో, ఎక్కడో మూల నుండి జీవితం గడుపుతున్న మాకు మీ హృదయ సింహాసనంలో పెట్టుకున్నావో, శిరస్సుపై కిరీటంగా పెట్టుకున్నావో, మెడలో హారంగా పెట్టుకున్నావో, మరి వాళ్ళని కూడా పెట్టుకోండి బాబా. వాళ్ళ అమాయకులు, అజ్ఞానులు, వాళ్ళకు కూడా మీ శక్తిని ప్రపంచం అంతా కూడా ప్రసరింపచేయండి బాబా. శివ బాబా, శివ బాబా, పరిస్థితి, ప్రపంచం పరిస్థితి ఎలాగుంది బాబా ఇప్పుడు చెప్పమంటారా? మీకు తెలుసు కదన్నీ, కానీ మేము కూడా ఈరోజు వివరించుకుంటాం. కరోనా పేరుతో లాక్డౌన్ అవ్వింది, ఉపాధి కోల్పోయింది ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం.
ఈరోజు లిక్కర్స్ ఓపెన్ చేసినప్పుడు ఇంటి దగ్గర ఇల్లాలు ఈ 40 రోజులు కూడా ఎంత స్వేచ్ఛగా నిన్ను స్మృతి చేసుకుంటూ ఒక వ్రతంలో ఉన్నట్టు అనిపించేసుకుంది కదా బాబా. ఒక్కసారి మీరు చూడండి ఈ ప్రపంచాన్ని. నూటికి 90 మంది సాయంత్రానికి తాగి ఇంటికి వెళ్ళి ఆవిడ వంట చేస్తున్నా కూడా నానా తిట్లు తిట్టి అది వండలేదు ఇది వండలేదని ఆ తాగిన మైకంలో ఆ ఇల్లాలని తిడుతుంటే ఎంత ఘోరమైనటువంటి విషయం బాబా ఇది. మీరు ఒకసారి ఆలోచించండి. బుద్ధి ఏమైపోయింది? సింహము ఎంత గొప్ప జంతువు అంటే రోజు ఒక్కదాన్నే వేటాడి కడుపుని నింపుకుని రెండో దాని గురించి అలా వెళ్తున్నా కూడా వేటాడదు కదా బాబా. దానికి ఒక జంతువు కడుపు నిండడానికి కావాలి, రెండోసారి అది వేటాడదు. అదే నీట్గా ఉంది కదయ్యా. మరి ఇంకెన్నాళ్ళు ఇలా నడవాలి? ఆ మాతలో వివాహం చేసుకున్న ఆ స్త్రీ భర్త తాగేసి తూలుతూ వచ్చి పాపం వంట చేస్తున్న వాళ్ళని నానా దుర్భాషలాడి ఈదిలో లాగి పిల్లలు భయపడి పక్కకి జారిపోయి, ఏంటి బాబా ఇది సృష్టి? ఇది ఏం సృష్టి ఇది? ఎవరికి శాంతి ఉంది? గవర్నమెంట్ ఏమో మాకు డబ్బు లేదు, మేము ఇది లేకపోతే జీతాలు ఇవ్వలేము అని వాళ్ళు అంటున్నారు. పోనీ వాళ్ళకి తెలివి ఇవ్వండి. ఆ ఎంత డబ్బు అయితే వస్తుందో దీని మీద ఆ డబ్బు పెట్రోల్ మీదో డీజిల్ మీదో ఇంకో దాని మీద వేసి ఆ లోటుని పూర్తి చేసుకోమనండి. ఆ తెలివి ఇవ్వండి బాబా వాళ్ళకి కనీసం. అంతే కదా. ఒక వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? ఒక వస్తువు నష్టం వచ్చినప్పుడు దాని నష్టాన్ని భర్తీ చేయడానికి ఇంకోటి తీసుకుంటాడు. నామ నదిలో వెళ్తున్నప్పుడు గట్టిగా గాలి వేసినప్పుడు ఏం చేస్తుంది? ఒరిగిపోద్దు పక్కకి. అప్పుడు తెరసాప ఏం చేస్తాడు? లూజ్ చేస్తాడు, వదులుతాడు. అప్పుడు మళ్ళీ స్టడీగా వచ్చేస్తుంది కదా బాబా. మీకు మేము చెప్పదలుచుకోని వాళ్ళం కాదు, కానీ చాలా త్వరగా పూర్తి చేసేయండి బాబా ఈ డ్రామాని. చూడలేకపోతున్నాం. పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయి. ఇటు ప్రభుత్వమా ధనం లేకపోతే నడపలేమని వాళ్ళు భయపడుతున్నారు పాపం. వాళ్ళ భయం వాళ్ళదే. వాళ్ళకి తెలివి ఇవ్వండి. ఇంకో ఐటమ్స్ మీద వేసి దీన్ని క్లోజ్ చేసేసేలాగా మీరు వాళ్ళకి తెలివిని ప్రసాదించండి. లేకపోతే అల్లకల్లోలం అయిపోతుంది బాబా. అది అల్లకల్లోలం. మీరేం చెప్తారు? కర్మల ఖాతా ఇది ఎలా పూర్తి చేసుకోవాలంటారు. డబ్బు అయిపోతే అప్పు చేసేస్తున్నారు. అవసరమైతే భార్య ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా, వస్తువులు అన్నీ కూడా అమ్మేస్తున్నారు. ప్రస్తుతము ఈ లిక్కర్స్ ద్వారా ఈ భూభాగం అంతా కూడా
అశాంతితో విలయతాండం చేస్తుంది బాబా. మరి దీని సొల్యూషను మీ చేతుల్లో ఉంది తప్ప ఇంకెవ్వరి చేతుల్లోని లేదు. పూర్వము ఒక 50 సంవత్సరాల ఆ రేంజ్లో ప్రధానమంత్రి, రాష్ట్ర ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళందరూ అది లేకుండా పాలన చేసిన రాష్ట్రాలు ఉన్నాయి. మరి వాళ్ళకి ఎందుకు నడవలేదు? కాబట్టి మీరు పూనుకొని ఈరోజు ముఖ్యంగా 180% అశాంతి ఆ మత్తు పదార్థంలోనే ఉంది. ఆ మత్తు నుండి వాళ్ళని తొలగించి నీ స్మృతి అనే మత్తులోకి తీసుకొచ్చేయండి బాబా, తీసుకొచ్చేయండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి సృష్టికర్త యొక్క శక్తి మన ఆత్మలోకి వచ్చి సృష్టిని మారుతున్నట్టు అనుభవం చేసుకోండి. బాబా, ఒక్కసారి ఈ భూమి మీద తాగి వచ్చిన వ్యక్తి ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి మీ హృదయం అనే టీవీలో చూడండి. శివబాబా చూడండి ఒకసారి. చూసారా బాబా, మీ దగ్గరికి ఎంత కంప్లైంట్స్ వస్తున్నాయో, ఓ భగవంతుడా ఇటువంటి భర్తతోటి నేను ఏగలేకపోతున్నాను, తీసుకెళ్ళిపో అని ఒక మాత మీకు రోజు కంప్లైంట్ పెట్టుకుంటుంది కదా, కంప్లీట్ చేసేయండి బాబా అని. ఎంత అసహ్యమైనటువంటి వ్యసనం బాబాది. రాత్రి ఇళ్ళలో అటువంటి భర్తతో పిల్లల్ని పక్కన వేసుకుని ఆ భర్త మాట్లాడే మాటల్లో నిద్రపడద్దంటారా? ఆ ఇళ్ళకి పిల్లల్ని పక్కన వేసుకుని పడుకుంటుంది ఆవిడ. భర్త రొగ్గదిలోనో లేకపోతే అక్కడో ఎక్కడో కింద పడుకుని దొల్లుతూ అతను మాట్లాడే మాటలు
ఈవిడి చెవిలో ప్రతిధ్వనించి నిద్ర పడుతుందయ్యా. ఎందుకు బాబా, ఇంక పరంధామని తీసుకెళ్ళిపోవటమే మంచిదేమో, వీళ్ళందరినీ జస్ట్ క్లోజ్ చేసేయడం మంచిదేమో డ్రామా బాబా. ఒక్కసారి మీరు ఆలోచించండి. సామాన్యమైనటువంటి మేమే మా సోదరులు, ఆడబడుసులు, అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ములు, వీళ్ళు ఈ ప్రవర్తనలో వీళ్ళు విసిగిపోయారని మాకే బాధ కలుగుతుందంటే, మీకు పైనుంచి ఒక్క సెకండ్లో మీ హృదయం అనే టీవీలో చూసినప్పుడు నా పిల్లలు ఎలాగైపోయారేంటి అని మీకెంత బాధ ఉంటుంది కదా బాబా. కానీ మీకు సాక్షి స్థితి, ఏ సెకండ్లో ఏది చేయాలనేది మీకు బాగా తెలుసు కాబట్టి ఇంకా అది అరికట్టలేకపోతున్నారు బాబా. మీరే ఆ ఇల్లాలో పడే బాధని తేలిగ్గా తీసేసి వాళ్ళకి నేను ఈ పని చేయకూడదని వాళ్ళకి అనుభవీలాగా వరదానాన్ని ప్రసాదించి బాబా. మరి మీరు మా దగ్గరకు వచ్చి జ్ఞానం మీరు చెప్పినప్పుడు మేమేం చేసాం? ఎన్ని పదార్థంలో మార్పు, నీచు మాంసాలు మానేశారు, సినిమాలు చూడటం మానేశారు, పవిత్రత పాటిస్తున్నారు. అది ఎవరిది శక్తి? మాది కాదు, మీ ఆశీర్వాదాల శక్తి. 63 జన్మల నుంచి 64 జన్మల నుంచి అలవాటు అయిపోయింది. ఒక్క జన్మలు వచ్చేస్తుందా బాబా? పవిత్రత వచ్చేస్తుందా? అలవాటు అయిపోయిన ఆహారంలో పచ్చిమ వచ్చేస్తుందా? మీ శక్తే కదా అది. ఒక్క అడుగు మాది, కోటాను కోట్ల అడుగు మీది. మరి వాళ్ళని కూడా అలా తయారు చేసేయండి బాబా. ఈ రాజకీయ నాయకులు కూడా ఎంతో డబ్బు సంపాదించేశారు. వాళ్ళ డబ్బులు కూడా బయటికి తీసినా సరిపోద్ది, ఇంకా లోటు బడ్జెట్ సరిపోద్ది బాబా. వాళ్ళకి ఒక రియలైజేషన్ తీసుకురండి. ఏం చేసుకుంటారు బాబా వీళ్ళు ఎంత? కాబట్టి శివబాబా ఇంకొక్కసారి మీరు వాణిలో చెప్పారు కదా, మీ టీవీ అయితే కంటికి దృశ్యాలు చూపించదు, చెవులకి శబ్దాలు వినిపిస్తుంది అన్నారు. మీ దగ్గర ఉన్న టీవీ, మీ హృదయంలో ఉన్న టీవీ ప్రతి ఆత్మ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన తెలుసుకుంటుందని చెప్పారు. ఒక్కసారి చూడండి శివబాబా, మళ్ళీ ఒక్కసారి చూడండి. ఆ దుర్వ్యసనంలో, ఈ ప్రపంచం ఎంత దుర్గతిలో ప్రయాణం చేస్తుందో ఒక్కసారి ఆ తాగి వచ్చిన తండ్రి బిడ్డలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళైనా ఎవరైనా లోపల ఎంత అసహించుకుంటారో, కానీ లోకధర్మంగా కలిసి ఉంటారు, లోపల ఎంత అసహించుకుంటారో ఎన్ని ఒక్కసారి మీరు చూడండి. చక్కగా పోషిస్తాడు, లోకధర్మంగా నడుచుకుంటాడని పెళ్లి చేసిన తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడతారయ్యా. పోషిస్తాడని పెళ్లి చేస్తే దూషింతున్నాడా? ఏం ప్రపంచం బాబా ఇది. పోషిస్తాడని పెళ్లి చేసి కట్నమిస్తే
దూషించి ఆ కట్నాన్ని తాగుడుకు ఉపయోగించేస్తాడా? ఏం డ్రామా బాబా ఇది! ఎలా సహించున్నారు బాబా మీరు? నీ పిల్లలు అలాగ అయిపోతే ఎలా సహించున్నారు బాబా మీరు? బాబా, ఒక చిన్న ఆలోచన మీరు నాకు ఇచ్చారు ఈరోజు. అది ప్రేక్షకుల ముందు కూడా, బాబా పిల్లల ముందు కూడా పెట్టడం జరుగుతుంది కదా. ఏమన్నారు మీరు? పెళ్లి చేసుకోనా వద్దా? ఇల్లు కట్టాలా వద్దా? ఉద్యోగం చేయాలా వద్దా? వ్యాపారం చేయాలా వద్దా అని మీకు సంకల్పం వస్తే ఇంకా మాటలోకి రాలేదు, కార్యంలోకి రాలేదు. ఆ సంకల్పం వాయుమండలంలోకి వెళ్ళిపోయి బయట అజ్ఞాని అభాగ్యశాలి ఆత్మల్ని ఆ పనులు చేయించేస్తానని చెప్పారు మీరు కదా. వాణిలో చెప్పారు కదా మీరు. ఎంత గొప్ప వాక్యాలు బాబాయి! జ్ఞాని ఆత్మ, నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఆత్మ, యోగి ఆత్మ పెళ్లి చేసుకోవాలా వద్దా? ఇల్లు కట్టుకోవాలా వద్దా? ఉద్యోగం చేయాలా వద్దా? వ్యాపారం చేయాలా వద్దని సంశయం సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో మీరేమన్నారు? అది వాయుమండలంలోకి వెళ్ళిపోయి బయట అజ్ఞాని అభాగ్యశాలి ఆత్మను ఆ పనులు చేయించేసి జ్ఞానం నుంచి వంచితం చేసి శాపగ్రస్తులను చేసేవని మీరు చెప్పారు కదా శివబాబా. మళ్ళీ ఏమన్నారు కింద పాయింట్లో? వినాశనం మీద నిత్యం లేని ఆత్మలో ఈ విధంగా సంశయ సంకల్పం వస్తుంది అన్నారు. ఇంకో వాణిలో ఏం చెప్పారు? ఇలాగ సత్యమైన జ్ఞానాన్ని గ్లాని చేస్తే అటువంటి పాపాత్ముల్ని ఈరోజు వార్నింగ్ ఇస్తున్నానన్నారు. పాపాత్ములని ఎవరినన్నారు మీరు? బాబా పిల్లలైన మమ్మల్ని అన్నారు మీరు. ఎవర పాపాత్మ? ఆలోచన సంకల్పంలో దురాలోచనతో అల్పకాలిక రసానికి వశమై ఈ మీరు అవతరించిన ఈ పవిత్ర సంగమ యుగంలో పవిత్ర బ్రాహ్మణాత్మగా పాత్ర అభినయించి బాహ్య రూపంలో క్రమశిక్షణ పాటించి ఆంతరంగికంలో ఇటువంటి కోరికలు ఉన్న ఆత్మని పాపాత్మ అన్నారు మీరు. గొప్పగా ఆ వాక్యం మాకు అనుభవం చేయించారు మీరు. మీకు ఎక్కడ ఏ వాణిలో కూడా ఇటువంటి పాపాత్మలకి వార్నింగ్ ఇస్తున్నానని మీరు ఎక్కడ చెప్పలేదు. ఒకే వాణిలో చెప్పారు. ఏం చెప్పారు? వచ్చిన ఆలోచనని క్లియర్ చేసుకోవటం వేరు, క్లియర్ చేసుకున్న తర్వాత దాన్ని ఆచరించకపోవటం పాపాత్మ అన్నారు మీరు. కాబట్టి ఈరోజు ఆ లిక్కర్స్ తాగటానికి గవర్నమెంట్ ఆ లిక్కర్స్ అమ్మి మాకు ఆదాయం ఉండదు, అది అమ్మపోతే అనుకున్న వాళ్ళు ఎవరు ఆధారంగా తయారయ్యారు బాబా? ఎవరు ఆధారంగా తయారయ్యారు? నీ పిల్లలు, జ్ఞాని పిల్లలు, యోగి పిల్లల ఆధారంగా తయారయ్యారు వాళ్ళు కదా.
బ్రహ్మ ఎలా ఉన్నారు? పూరి గుడిసెలో ఉన్నారు. దాది దీదీలు ఆదిలో ఎలా ఉన్నారు? బ్రహ్మబాబా పలానా చోటుకి వెళ్ళమని డబ్బులు ఇస్తే ఆ టిక్కెట్ కొన్న తర్వాత ఎంత చిల్లర ఇవ్వాలో కూడా లెక్క తెలియదు వాళ్ళకు. అంత అమాయకులు ఉన్నారు ఆ రోజు దాది దీదీలు అందరూ కదా బాబా. మరి ఆ అంత్యంలో కూడా ఆదిలో జరిగింది వస్తుందన్నావు కదా. కాబట్టి వాళ్ళు లిక్కర్స్ తీసుకోవటానికి, ఇంట్లో ఇళ్ళని బాధ పెట్టడానికి, పసిపిల్లల్ని ఆ తండ్రి కేకలేస్తుంటే, బూతులు తిట్టి తల్లిని కేకలేస్తుంటే, ఆ తల్లి ఒడి దగ్గర పడుకున్న ఆ బిడ్డ కెవ్వుని లెగిసి ఏడుస్తాడే. ఏంటి బాబాయ్ ఈ ప్రపంచం? మరి వీళ్ళకి ఆధారం ఎవరెవరు? బాబా పిల్లలని చెప్పారు మీరు. కాబట్టి ఆధారమూర్తులనైనా శిక్షించండి. ఆధారమూర్తులు శిక్షింటే అక్కడ వాళ్ళు కరెక్ట్ అయిపోతారంటే నో డౌట్ శిక్షించండి బాబా. మీకు హక్కు ఉంది. నేను చెప్తే శిక్షించరు మీరు, మీకు తెలుసు అన్నీ. కానీ ఈ రహస్యము ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క ఆత్మ అర్థం చేసుకోవాలి. మీలో ఉన్నటువంటి కర్మల గూహ్యగతిని అని చెప్పడం జరుగుతుంది కదా బాబా. నాకు ఏనాడో 30 సంవత్సరాల క్రితం చెప్పావు ఈ విషయం. వాళ్ళు తాగటానికి, వ్యసనాలకు గురవి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడానికి గవర్నమెంట్ ఏమో ఇంకొక 2-3 ఐటమ్స్ మీద పంచదార ఉంది, 10 రూపాయలు పెంచమనండి కేజీకి. అట్ల మీద ఇవ్వచ్చు కదా. వాళ్ళు వాళ్ళకి ఆ తెలివైన ఇవ్వండి. అంటే ఆ గవర్నమెంట్ని తయారు చేసే వాళ్ళు కూడా ఎవరు? ఆధారమూర్తులు. ఎవరు? నిన్ను తెలుసుకున్న ఆత్మలు. ఉద్ధారమూర్తులు ఎవరు? నిన్ను తెలుసుకున్న ఆత్మలు. పూర్వీకులు ఎవరు? టిప్ టాప్గా తయారైపోయి బ్యాడ్జీలు పెట్టేసుకుని ఎక్స్టర్నల్గా యాక్షన్ చేసేసి ఆంతరంగికంగా అన్ని స్వార్థంతో ఉన్న వాళ్ళే కదా. ఇప్పుడు మీరు మాకు అనుభవం చేస్తున్నారు కాబట్టి అటువంటి ఆధారమూర్తుల్ని మార్చాలి. వాళ్ళు మారితేనే వీళ్ళు మారుతారంటే వాళ్ళు మార్చేయండి. ఎలా మారుస్తారో మీ ఇష్టం. దండించైనా మారుస్తారో, దరి చేర్చి నుంచి దూరం చేసైనా మారుస్తారో. మాకు కావాల్సింది ఒకే ఒక పాయింట్ బాబా. ఈరోజు మీరు అవతరించిన ఈ పవిత్ర యుగములో, చిన్న ఆయుసు గల యుగములో, సంగమ యుగములో ఏ బిడ్డ కూడా దుఃఖించకూడదు. ఏ బిడ్డ కూడా నిన్ను తెలుసుకోకుండా చనిపోకూడదు. ఏ బిడ్డ కూడా ప్రభు పరమాత్మ శివ మధువనంలో వచ్చేవా, నాకు తెలియదయ్యా, నేను ఈ భారతదేశంలోనే పుట్టాను, ఎన్నో తీర్థయాత్రలు చేశాను, ఎన్నో నదులు స్నానం చేశాను, కానీ నువ్వు వచ్చేవని నాకు తెలియదు అని వాళ్ళకి లేకుండా మొత్తం వరల్డ్ అంతా మీరు వచ్చారనే ఒక దివ్య పుస్తకాన్ని వాళ్ళకి ఇచ్చేయండి బాబా. కనీసం అదైనా చేయండి. ఎంతోమంది కోటి పుస్తకాలు చదువుకుని మాకు ఫోన్ చేస్తున్నారు. అమ్మా, ఎంత గొప్ప జ్ఞానం అమ్మా ఇది, నేను రోజూ చదువుకుంటున్నానమ్మా, నువ్వు మాట్లాడుతుంటే ఒక దేవత మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందమ్మా అని ఫోన్లు చేస్తున్నారు బాబా మాకు. మరి మా చేత అటువంటి శ్రేష్ఠ కర్మ చేస్తున్నావు కదా నువ్వు.
మరి అదేవిధంగా ఈ కోటి పుస్తకాలే కాకుండా వరల్డ్ అంతా పంచిపెట్టేసేలాగా సత్యమైన జ్ఞానము, సత్యమైన తండ్రి వచ్చారని ఎప్పుడైతే మీరు పంచిపెట్టారో, తాగొచ్చిన భర్త ఉన్నాడే, ఆ భార్యకి రాత్రి నిద్ర పట్టలేదనుకో, చంటి పిల్లోడు పక్కన పడుకుంటాడే, ఇంకో బిడ్డ ఈ పక్కన పడుకుంటాడే, ఆ తాగిన వాడు కింద దొల్లుతూ ఉంటాడే, ఏదో కేకలేస్తాడే, రాక్షసులాగా అరుస్తాడే, వాళ్ళందరూ ఈ బుక్ చదువుకుని, ఓహో ప్రభు నాకు దివ్య జ్ఞానం అందింది, ఈ భర్త నాకు అవసరం లేదు, అసలైన తండ్రి వచ్చేసాడు అని ఆ బుక్ చదువుతూ చదువుతూ హాయిగా నిద్రపోతూ భర్త శాస్త్రాలన్నీ కూడా సింపుల్గా తీసేసుకుంటుంది. ఇంట్లో చెత్తని తుడిసేసి బయట పారేసినట్టు మనసులో తీసేస్తుంది. బాబా ప్లీజ్ ఆ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి మాకు. ప్రతి దేశంలో, ముఖ్యంగా మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్ర భాషలో ఈ పుస్తకాన్ని తయారు చేసి గడపకు ఒక బుక్ ఇచ్చేలాగా వాళ్ళంటోళ్ళకి ఒక్క వరదానం ప్రసాదించి బాబా. అప్పుడు ఈ ఆధారమూర్తులు మారకపోయినా నీ పిల్లలు నిన్ను చాలా సింపుల్గా తీసుకున్నా, ఈ పిల్లలు మారకపోయినా ఆ పిల్లలు మారిపోతారు. ఏంటి, మధువనంలో భగవంతుడు వచ్చాడా, రాజస్థాన్లో మౌంట్ ఆబులో భగవంతుడు అవతరించాడా, అయ్యో మేము ఇంతవరకు తెలుసుకోలేదే, ఆ స్థానం చూడాలి, ఆ ప్రభువుని కలుసుకోవాలి. ఈ ఆనందంలో వాళ్ళు ఆ బాధను మర్చిపోతారు బాబా. పిల్లలు కూడా చెప్తారు, శుభ్రంగా ఇంట్లో ఒక జ్యోతి స్వరూపాన్ని ఫోటో పెట్టుకుంటారు, ఆ ఆత్మజ్యోతిని వెలిగించుకుంటారు. కదా బాబా. ఆధారమూర్తులు శిక్షించకపోయినా పర్వాలేదు, వాళ్ళ గొడవ మాకు అవసరం లేదు. ఎంచేతంటే జ్ఞాని ఆత్మ అజ్ఞానిగా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళని శిక్షించాలో శిక్షణ ఇవ్వాలో అది మీకు తెలుసు. కానీ వీళ్ళ వల్ల అమాయకులు బలైపోతున్నారు కదా. ఒక డ్రింక్ చేసే వ్యక్తి ఒక వాహనం మీద ర్యాష్గా వస్తున్నప్పుడు, డ్రింక్ చేయకుండా సాత్వికంగా ఉన్న వ్యక్తి రైట్ వేలో వస్తున్నప్పుడు ఈడెళ్ళి ఈ డ్రింక్ చేసిన అతను కొడితే అతను కూడా నష్టపోయాడు కదా, వాహనం నష్టపోయింది, ప్రమాదానికి గురి అయిపోయాడు. ఇతను చేసిన తప్పు చేయని వ్యక్తికి కూడా నష్టం జరిగిపోయింది కదా బాబా. బాబా ఈరోజు ఈ విషయంపై మనసా సేవ చేయించారు కాబట్టి ఆధారమూర్తులు మారరో మీకు తెలుసు ఆ విషయం. దాచుకునే బ్రాహ్మణాత్మ దాసి అవుద్ది, దాతయ్యే బ్రాహ్మణాత్మ విశ్వమహారాజు అవుతూ విశ్వాన్ని బాగు చేస్తూ నీ హృదయ సింహాసనంలో ప్రతి కల్పము ఊగుతూ ఉంటుంది కదా. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, కనీసం భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో 28 రాష్ట్రాలకు 28 భాషల్లో కొట్టించి బొక్కులు పంచిపెట్టే యోగ్యత, దానికి సరిపడే సౌకర్యాలు మాకు ప్రసాదించమని ఈ అనంత విశ్వం తరపున, ఆ వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మల తరపున, పెళ్లి చేసుకుని
ఏడుస్తున్న ఆత్మల తరపున అయ్యో పెళ్లి చేసుకోకుంటే బాగుండు అనుకుంటే ఆత్మలో అనుకుంటారు కదా బాబా. తల్లిదండ్రులు ఏం చేస్తారు, పెళ్లి చేస్తే సుఖపడుతుందని కట్నం కొడేస్తారు. ఆ కట్నాన్ని వీడు తాగటానికి ఉపయోగించేస్తున్నాడు. కాబట్టి మాకు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రతి ఇంటికి ఒక పుస్తకం చొప్పున పంచిపెట్టే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారని, ఆ ప్రసాదాన్ని 2 కళ్ళకు అద్దుకుని అందరింటికి వెళ్ళి, అమ్మా తండ్రి వచ్చారమ్మా, తండ్రా ఏ తండ్రి, ఈ పుస్తకంలో ఉన్నాడమ్మా నీ తండ్రి, చదువుకో అని అందరికి ఇచ్చేస్తాం బాబా మేము. ఈరోజు ఆ వరదానాన్ని ప్రసాదించండి, త్వరగా ప్రసాదించండి. కార్యం త్వరగా చేసుకుని ఆ భర్త ఆశ్చర్యపోయేలాగా, అతను కూడా మారిపోయేలాగా, ఈవిడి కర్మ అతను కూడా మార్చేస్తుంది కదా బాబా. వరదానాన్ని ప్రసాదించారని ఆశతో మీ మనసులో ఉన్న వాక్యాలు మా పెదాల ద్వారా విశ్వానికి చెప్పించారు. త్వరలో ఈ కార్యం పూర్తి చేస్తారని ఈరోజు మనసారా సత్యమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఈ సత్యకార్యం చేయిస్తారని, సత్యస్థానానికి తీసుకెళ్తారని, సత్యమైన సేవ చేయిస్తారని, సత్యుగం తీసుకొస్తారని ఆశతో మిమ్మల్ని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నారు, అది చెప్తూ ప్రేక్షకుల కోసం చెప్పడం జరుగుతుంది. వరంగల్ ఏరియాలో ఒక పల్లెటూరులో ఈ పుస్తకం ఒక యుక్త వయసున్న ఒక మాత ఆ రోజు చనిపోదామని నిర్ణయించుకున్నారు, ఆత్మహత్య చేసుకోవాలని. చిన్న వయసు వాళ్ళకి భర్త చేసే చేష్టల వలన చనిపోదాం అనుకునేటప్పటికి ఎవరో వచ్చి ఆ పుస్తకం ఇచ్చారు, బాబా పుస్తకం. వెంటనే అది చదువుకుని ఆవిడ, భగవంతుడు 1000 భుజాలు కలిగిన వాడు, నా భర్త 2 భుజాలు కలిగిన వాడు, నాకు 1000 భుజాలు కలిగిన వాడు తోడున్నాడని చెప్పి ఆవిడ చనిపోవటం మానేసి బాబా పిల్ల అయిపోయింది. 6 రూపాయల పుస్తకం ఆవిడ జీవితాన్ని మార్చేసింది. అక్కడ ఆత్మహత్యని ఆప్ చేసేసింది. వైజాగ్ ఏరియాలో అడ్డ రోడ్లో కొంచెం లోపలికి వెళ్తే సోమేశ్వరం అని ఒక ఊరు ఉంది. అక్కడ మేము సేవ చేసి వస్తుంటే ఇంకా టైం ఉంది కదా ఇంటికి వెళ్ళటం ఏం చేస్తామని చెప్పి కొన్ని పుస్తకాలు ఉంటే లోపలికి వెళ్ళి పంచిపెడుతున్నప్పుడు ఒక ఈదులో ఒక రౌడీ ఉంటారట. అతను అలా వెళ్ళిన వాళ్ళందరినీ కూడా తిడతాడట, అరుగు మీద కూర్చుని ఆయనకి పుస్తకం మేము ఇచ్చాం. అక్కడ ఒక అక్కయ్య కూడా ఉన్నారు, బాబా పిల్ల, ఆవిడ కూడా వచ్చారు. ఈదికి ఇంటింటికి బుక్ ఇచ్చేసాం. అతను ఆ బుక్ చదువుకుని, నా ఆత్మకి తండ్రి వచ్చాడా, ఈ పుస్తకంలో ఉంది, నేను ఇటువంటి కార్యం చేయకూడదు అని మానేసి ఆయన మాకు ఫోన్ చేసి, బాబు సెంటర్ ఎక్కడ ఉందో చెప్పు మేము వెళ్తామన్నారు. అప్పుడు ఆ ఊళ్ళోనే సెంటర్ ఉంది, వెళ్ళారు. ఇలా చెప్పుకుంటే తెల్లారిపోద్ది మనకు ఆ పుస్తకాల గురించి చెప్పుకుంటే. కాబట్టి ఆ 2 విషయాలు మీరు గ్రహించండి. వ్యసనాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తండ్రి వచ్చారా భూమి మీదకి, అబ్బో తండ్రి వచ్చినప్పుడు నేను ఇటువంటి కార్యాలు చేయకూడదు అని ఆయనకి వెంటనే మనసులో కలిగిందట. పేషెంట్ని చూడకుండా డాక్టర్ వచ్చిన వాడికి ఏదో పొట్లం ఇచ్చి పంపితే అక్కడ వ్యాధి తగ్గిపోయినట్టు అలా జరిగింది అద్భుతం.
ఇక్కడ ఆత్మహత్య చేసుకోవాలన్న మాత జీవితం రాయల్గా వైరాగ్య వృత్తిలో గడిపేస్తుంది. ఇప్పుడు అతను వ్యసనాల్లో ఉన్నవాడు తండ్రి వచ్చాడుగా అని మారిపోయాడు. ఇలాగ ఉదాహరణ చెప్పాలంటే మీకు ఇంకొక 3 hours పడుతుంది. కాబట్టి ఒకసారి ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ, బాబా పిల్లలు కూడా, నేను ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని, పూర్వీకుని అనుకుని బ్రహ్మ ఏ విధమైన జీవితాన్ని వస్త్రాలు ధరించటంలో, నివసించటంలో, సాధనాలు ఉపయోగించుకోవటంలో, సాధన చేయటంలో, ఇతరాత్మ కష్టాన్ని తనగా భావించి పరోపకారం చేసాడో అది నేర్చుకోండి అందరూ కూడా. ఆయన్ని సాకార లోకంలో ఒక దేవుడిగా చూసుకోండి. పరలోకంలో పరమాత్మని సర్వాత్మలకి ఆత్మికి తండ్రిగా అదృష్టాన్ని ప్రసాదించే అద్భుతమైన తండ్రిగా అనుభవం చేసుకోండి. ఓం శాంతి. చక్కటి మనస సేవ ఆయన చేసుకున్నారు బాబా. మనం కోరుకున్నది ఏంటంటే ఆధారమూర్తులు మారకపోయినా, ఉద్ధారమూర్తులు ఉద్ధరించలేకపోయినా, పూర్వీకులు పూజ్య స్థితిలో ఉండిపోయినా, పూజారులుగా ఉండిపోయినా, మాకు ఆ పుస్తకాలు ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో పంచిపెట్టే వరదానం ప్రసాదించండి. దానికి సరిపడే సౌకర్యాలన్నీ కూడా ఇవ్వండి. మీకు బాబా పిల్లల్లో ఎవరైతే సత్యమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి చేత ఈ సేవ చేయించండి బాబా, చేయించండి. చేయిస్తారు. కల్పపూర్వం చేయించారు, ఇప్పుడు చేయిస్తారు, మళ్ళీ కల్పం కూడా చేయిస్తారు కదా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.